ఇరాన్ కు చెందిన టాప్ కమాండర్లు అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హతమార్చింది. వారి లొకేషన్ ను పిన్ పాయింట్ తో గుర్తించి మరీ దాడి చేసింది. వాటితో పాటు ఇరాన్లోని అణుస్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను ఇజ్రాయెల్ తుక్కుతుక్కు చేసింది. అంత పక్కాగా ఇజ్రాయెల్ ఎలా దాడి చేసింది? ఈ ప్రశ్నకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహునే సమాధానమిచ్చాడు. ఇరాన్లోని మొసాద్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో సహకరించినట్టు తేల్చేశాడు. ప్రపంచానికి నెతన్యాహు షాక్ ఇచ్చాడు. ఇంటి దొంగలను పట్టుకునేందుకు ఇరాన్ వేట మొదలుపెట్టింది. మొసాద్ గూఢచారులను కనిపెట్టేందుకు దేశవ్యాప్తంగా దాడులు మొదలుపెట్టింది. గూఢచర్యానికి పాల్పడినట్టు అనుమానిస్తున్న 3 ఏజెంట్లను తాజాగా ఇరాన్ ఉరితీసింది. ఇరాన్ జాతీయులే గూఢచర్యం చేశారా? ఎవరిని గూఢచారులుగా ఇజ్రాయెల్ మార్చుకుంటోంది? లెట్స్ వాచ్. మొసాద్ను ఇరాన్ వేటాడుతోందా? ఆఫ్ఘన్ జాతీయులు గూఢచర్యం చేస్తున్నారా? మొసాద్ నెట్వర్క్ను తెహ్రాన్ బద్దలు కొడుతుందా? ఇరాన్ యుద్ధం ముగిసింది. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత తెహ్రాన్ నిర్ధారించింది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని పనిచేయకుండా ఇజ్రాయెల్ చేసింది. ప్రత్యేకించి పక్కా ప్లాన్లతో దాడి చేసింది. ఇరాన్లోనే ఓ డ్రోన్ బేస్ను కూడా ఏర్పరచుకుని ప్రపంచానికి ఇజ్రాయెల్ షాక్ ఇచ్చింది. ఇంత జరుగుతున్న ఇరాన్కు ప్రభుత్వ బలగాలు అస్సలు గుర్తించలేదు. ఈ యుద్ధంలో ఇరాన్ భారీ విధ్వంసాన్ని ఎదుర్కొంది. దీంతో ఇరాన్లో సందేహాలు మొదలయ్యాయి. ఇరాన్ టాప్ మిలిటరీ ఫోర్స్లో ఇజ్రాయెల్ గూఢచారులు ఉన్నారా? ఆ గూఢచారులే ఇజ్రాయెల్ దాడులకు సహకరించారన్నది తెలుసుకోవడానికి తెహ్రాన్ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఇరాన్లోని టాప్ మిలిటరీ ఫోర్స్ ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్. ఐఆర్జీసీకి ఉన్న పలు బ్రాంచీల్లో ఒకటి బసీజ్. ఇది ఒక వాలంటరీ టీం. మొసాద్ ఏజెంట్లపై ఇరాన్ భద్రతా దళాలతో కలిసి బాసీజ్ వేట మొదలుపెట్టింది. బాసీజ్ టీమును 1979లో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ ఆయతుల్లా రుహల్లా ఖమేనీ స్థాపించారు. ఈ సైన్యం ప్రధాన లక్ష్యం ఇరాన్ వ్యతిరేకులను, గూఢచారులను పట్టుకోవడమే. ప్రస్తుత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ పెద్ద కుమారుడు మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో బాసీజ్ దేశవ్యాప్తంగా దాడులు మొదలుపెట్టింది. తెహ్రాన్ వీధులతో పాటు జాతీయ రహదారులు, గ్రామాల్లో భారీగా తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రాత్రికి రాత్రే చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. కార్లు, వ్యాన్లు, ట్రక్కులతో సహా ప్రతి వాహనాన్ని బాసీజ్ తనిఖీ చేస్తోంది. ప్రధానంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లతో సహా గూఢచారులను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగుతున్నాయి. ఇరాన్లో మొసాద్ భారీ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్టు తెహ్రాన్ చెబుతోంది. ఈ నెట్వర్క్తోనే దశాబ్దాలుగా ఇరాన్లోని అణుస్థావరాలు, మిలిటరీ కార్యాలయాలపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగినట్టు అనుమానిస్తోంది. జూన్ 13న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించిన అంశాలను ఇరాన్ పాయింట్ చేస్తోంది. ఇరాన్లోని మొసాద్ ఏజెంట్ల కారణంగానే తాము చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ విజయవంతమైనట్టు నెతన్యాహు తెలిపాడు. తెహ్రాన్ న్యూక్లియర్ స్థావరాల్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించారు. అదే రోజు ఇజ్రాయెల్ ఓ అరుదైన వీడియో ఫుటేజ్ని విడుదల చేసింది. ఇరాన్లో ఓ కోవర్ట్ ఆపరేషన్ను మొసాద్ కమాండర్లు చేపడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇజ్రాయెల్ మొదటి దాడి చేసిన తర్వాతే ఈ విజువల్స్ బయటకు రావడం ప్రత్యేకంగా చెప్పొచ్చు. తాజాగా ఇరాన్లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన కొందరిని అరెస్ట్ చేసినట్టు తెహ్రాన్ వెల్లడించింది. వారిలో చాలా మంది ట్రక్ డ్రైవర్లుగానే ఉన్నారు. వారే డ్రోన్ విడిభాగాలు, పేలుడు పదార్థాలను ఇరాన్లోకి తీసుకొచ్చినట్టు తెహ్రాన్ అనుమానిస్తోంది. అంతేకాదు ఇరాన్ మిలిటరీ డేటాను వారే ఇజ్రాయెల్కు చేరవేసినట్టు తెహ్రాన్ సందేహిస్తోంది. ఇరాన్ అనుమానాలకు కారణాలున్నాయి. ఇరాన్ సాయుధ బలగాలు, ఐఆర్జీసీ, ఖుద్స్ ఫోర్స్ చీఫ్లతో పాటు పలువురు ఉన్నత స్థాయి కమాండర్లు, సైంటిస్టులను పక్కా ప్లాన్తో ఇజ్రాయెల్ హతమార్చడమే అందుకు కారణం. కొత్త బాసులను నియమించిన గంటల్లోపే ఇజ్రాయెల్ చంపేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ప్రత్యేకించి ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి చేసిన తర్వాత ఇరాన్లో మొసాద్ ఏజెంట్ల కోసం బాసీజ్ వేటను ఉధృతం చేసింది. 2 రోజుల క్రితం గూఢచారులుగా భావిస్తున్న 2 వ్యక్తుల్ని ఉరితీసినట్టు ఇరాన్ ప్రకటించింది. వీరిలో ఒకరు ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీలో పనిచేస్తూ విదేశాల్లోనే మొసాద్కు సమాచారం ఇస్తున్నట్టు తెహ్రాన్ తెలిపింది. క్రిప్టో కరెన్సీ కోసం మిలిటరీకి చెందిన రహస్య డేటాను మొసాద్కు విక్రయించినట్టు వెల్లడించింది. తాజాగా గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 3ని ఉరితీసినట్టు తెహ్రాన్ ప్రకటించింది. హత్యలు చేయడానికి అవసరమైన పరికరాల్ని దేశంలోకి ఆ 3 తరలిస్తున్నట్టు ఇరాన్ ఆరోపించింది. వారు జియనిస్టు పాలకులకు అనుకూలంగా వ్యవహరించినట్టు ఆ 3ని ఇద్రిస్ అలీ, ఆజాద్ షోజాయ్, రసౌల్ అహ్మద్ రసూల్గా గుర్తించినట్టు తెహ్రాన్ తెలిపింది. టోకీకి సమీపంలో వాయవ్య ఇరాన్కు చెందిన ఉర్మియాలో వారిని ఉరితీసినట్టు వెల్లడించింది. గూఢచర్యం అనుమానిత వ్యక్తులపై తాజాగా తెహ్రాన్ విచారణను ముమ్మరం చేసింది.
ఇరాన్లో ఎయిర్ డిఫెన్స్లను మోహరించిన ప్రాంతాలను ఆఫ్ఘాన్ జాతీయులు చిత్రీకరించినట్టు ఇరాన్ వెల్లడించింది. అందుకు బదులుగా వారికి విదేశీ ఖాతాల్లో డబ్బు జమైనట్టు తెహ్రాన్ స్పష్టం చేసింది. జూన్ ప్రారంభంలోనూ తెహ్రాన్కు సమీపంలో ఓ గ్రామంలో బాసిజ్ తనిఖీల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారు గ్రామంలోని పలు ప్రాంతాలను చిత్రీకరిస్తున్నట్టు గుర్తించారు. వారు గూఢచర్యం చేస్తున్నట్టు అనుమానించి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత తెహ్రాన్లోని డజన్ల కొద్దీ ఆఫ్ఘనిస్తాన్ జాతీయుల్ని గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై నిర్బంధంలోకి తీసుకున్నారు. నిజానికి ఇరాన్లో దశాబ్దాలుగా ఇజ్రాయెల్ షాడో యుద్ధానికి దిగింది. అందుకోసం పెద్ద ఎత్తున గూఢచారుల్ని వినియోగిస్తోంది. ప్రధానంగా ఇరాన్కు చెందిన అధికారులను, అక్కడి పౌరులను ఇజ్రాయెల్ తన గూఢచారులుగా మార్చుకుంటోంది. ఇజ్రాయెల్ ఇలాంటి చర్యలను 1960ల నుంచే మొదలుపెట్టింది. 1960లోనే ఇజ్రాయెల్ గూఢచారి సిరియాలో ఉండేవాడు. అతడి పేరు ఎలీ కోహెన్. 1980లో ఈజిప్ట్లోనూ ఇజ్రాయెల్ గూఢచారి ఉన్నాడు. అతడి పేరు అస్రఫ్ మార్వాన్. యోమ్ కిప్పూర్ యుద్ధం గురించి అతడే సమాచారం అందించాడు. అయితే ఈ గూఢచారుల నెట్వర్క్ను ఇజ్రాయెల్ ఎలా నిర్వహిస్తోంది? కొందరు వేగులను నియమించుకోవడమే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అలాంటిది ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ, వందల కొద్దీ గూఢచారుల్ని ఎలా నియమించుకుంటోంది? ఈ విషయంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇలాంటి గూఢచర్య ఆపరేషన్లు ఇజ్రాయెల్ ఎలా చేస్తుందో కొన్నిసార్లు లీకుల ద్వారా వివరిస్తుంది. సాధారణంగా హనీ ట్రాప్ను ఎక్కువగా ఇజ్రాయెల్ వాడుతోంది. తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఇజ్రాయెల్ ఎక్కువగా వేశ్యలను ఉపయోగిస్తోంది. సమాచారాన్ని సేకరించేందుకు ఈ వేశ్యల ఫోటోలు వాడుకుంటుంది. ఇరాన్ అధికారులను ఆకట్టుకునేందుకు కొందరిని విదేశాలకు కూడా ఇజ్రాయెల్ పంపుతోంది. ఇజ్రాయెల్ మహిళలు రాయబార్ కార్యాలయంలో సెక్రటరీలుగా, ఫ్లైట్ అటెండెంట్లుగా పనిచేస్తూ అసలు కార్యాన్ని నెరవేరుస్తారు. చివరగా ఇరాన్ పౌరులకు డబ్బును ఇజ్రాయెల్ ఎరగవేస్తుంది. తమ కోసం గూఢచారులుగా పనిచేస్తున్న వారికి భారీ మొత్తంలో ఇజ్రాయెల్ డబ్బును వెదజల్లుతుంది. ఉదాహరణకు ఈజిప్ట్లోని ఇజ్రాయెల్ గూఢచారిగా ఉన్న అస్రఫ్ మార్వర్ని చూడండి. అతడు సమాచారం అందించిన ప్రతిసారి $50,000 నుంచి $1,00,000 అందుకునేవాడు. దీనికి అదనంగా బోనస్లు, గిఫ్టులు తప్పకుండా ఉంటాయి. చాలా మటుకు పశ్చిమ దేశాలు, ఆంక్షలు విధించిన దేశాలని గూఢచారుల్నే ఇజ్రాయెల్ వాడుకునేది. ప్రభుత్వం ఇచ్చే చాలిచాలని జీతాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇజ్రాయెల్ ఇచ్చే భారీ అమౌంట్ వారిని ఆశపెడుతుంది. ఆ తర్వాత ఆ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఫలితంగా ఒకప్పటి ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మదీ నిజాద్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఉన్న ఇజ్రాయెలీ ఏజెంట్లను గుర్తించేందుకు ప్రత్యేక యూనిట్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఇరాన్లో ఎంతమంది ఇజ్రాయెలీ ఏజెంట్లు ఉన్నారో అతడి ప్రకటన వెల్లడిస్తోంది. ఇజ్రాయెలీ ఏజెంట్ను ఏరివేసేందుకు ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసింది. అయితే ఆ యూనిట్ చీఫ్ కూడా ఓ ఇజ్రాయెలీ ఏజెంట్ అంటే ఆశ్చర్యం కలగక మానదు. అతడితో పాటు మరో 20 మంది ఏజెంట్లున్నారట అప్పట్లో.